దేశం మొత్తంలో ముంబైలో మాత్రమే ఉన్న విధానాన్ని తెలంగాణ ఆర్టీసీలో అమలు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లో ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని జీహెచ్ఎంసీ భరించేలా చట్టం చేస్తామన్నారు. కార్మికులు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. వేధింపులు ఉండకూడదని చెప్పారు. సంస్థను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. లైన్లో ఇండియాలో ఇక్కడ లేకపోయినప్పటికీ మన దగ్గర శాసనసభలో చట్టం పాస్ చేసి హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి నష్టాన్ని జీహెచ్ఎంసీ భర్తీ చేయాలని చెప్పి వారు చట్టం పాస్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఈ సభకు వచ్చే 5 నిమిషాల ముందే నా ఛాంబర్ నుంచి నేను ఆర్టీసీ మన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారికి మాట్లాడడం జరిగింది. మీ మంత్రి గారికి, మీ చైర్మన్ గారికి, మీ ఎండీ గారికి కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా మీరు అక్యుములేట్ చేయకండి, డ్యూస్ ఎవ్రీ మంత్ పే చేయండి ఆర్టీసీకి, ఆర్టీసీ మనం కాపాడుకోవాలని చెప్పినాం. ఇక్కడ నుంచి మీకు డెఫినెట్గా ఎవ్రీ మంత్ జీహెచ్ఎంసీ నుంచి రావాల్సింది మీకు వస్తుంది. మీరు కూడా చాలా ప్రధానమైన బాధ్యతలు ఉన్నారు. మీకు నేను కఠినంగా చెప్తామని మాట అనుకోవద్దు. రాష్ట్ర పెద్దగా నా బాధ్యత. ఎందుకంటే మీరు సోయిగట్టు ఉండొద్దు. ముఖ్యంగా కార్మిక సోదరులు, అధికారులు కూడా ఐఆర్ బాగా మెయింటైన్ చేయాలి, ఇండస్ట్రియల్ రిలేషన్ బాగా మెయింటైన్ చేయాలి, ప్రేమతో ఉండాలి. కార్మికులు యజమానులు అనేది మర్చిపోవాలి. అది ఫ్యూడల్ అప్రోచ్, దుర్మార్గమైన అప్రోచ్, కరెక్ట్ అప్రోచ్ కాదు. అందరం బ్రదర్స్. మనం ఒక్కొక్క స్థాయిలో ఎవరి శక్తిని బట్టి, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పనిచేస్తా ఉన్నాం తప్పితే చిన్న పెద్ద అని అభిప్రాయం పెట్టుకోవద్దు. అందువల్ల అందరం కలిసి చిరునవ్వుతో పనిచేసే పని విధానంలో ఉండాలి. అధికారులు కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో హరాస్ చేయకూడదు, అది ఎట్టి పరిస్థితులు జరగకూడదు. చాలా ప్రేమాన్వితంగా, సంతోషపూర్వకంగా ముందుకు పోవాలి. రెండవ విషయం, మీరు నెరవేరుస్తున్న బాధ్యత మామూలు బాధ్యత కాదు. మీ మీద డిపెండ్ అయ్యి, మన మీద ఆర్టీసీ మీద డిపెండ్ అయ్యి కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎవ్రీ డే 90 లక్షల మంది ప్రయాణికులను మీరు ఒక చోట నుంచి మరో చోటకి చేరవేస్తారు. ఇట్స్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ, చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు ఇది. 90 లక్షల మంది మీ మీద ఆధారపడ్డారు వాళ్ళ మూవ్మెంట్ కోసం అంటే చాలా పెద్ద మాట. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆన్ ద వీల్స్ ఆఫ్ ఆర్టీసీ. ఇట్స్ బిగ్ ఇష్యూ, చాలా పెద్ద సమస్య. ఇంత పెద్ద సంస్థను నడిపేటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక కేసీఆర్ కావాలని చెప్పి నేను కోరుతాను. ఎవ్రీ వన్ ఆఫ్ యూ సంస్థను కాపాడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలనో అది చేయాలి. ఎవరికి ఏ ధర్మం నిర్దేశించబడ్డదో దాన్ని 100% మనం నెరవేర్చాలి.